హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మన యొక్క జాబ్ కార్డు లేదా ఉపాధి హామీ కార్డు లేదా కరువు పని కార్డు కూడా అంటారు. ఈ కార్డు అనేది మనకు యాక్టివేషన్లో ఉందా లేదా అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియో మీరు చివరి వరకు చూడండి. చివరి వరకు చూడడం వల్ల మీకు స్టెప్ బై స్టెప్ అయితే మీకు డీటెయిల్స్ అయితే అర్థమవుతుంది. మీరు కూడా మీ యొక్క మొబైల్లో కానీ సిస్టంలో కానీ చెక్ చేసుకోవచ్చు. ముందుగా డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే పైకి స్క్రోల్ చేశాక మీకు ఇక్కడ సెలెక్ట్ స్టేట్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీ యొక్క స్టేట్ ఏంటిది అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఎగ్జాంపుల్గా అయితే మేము తెలంగాణ స్టేట్ అని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ ఉండి తెలంగాణ ఉంది కదా, క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మనకు డిస్టిక్, మీ యొక్క స్టేట్లోని డిస్టిక్, మీ డిస్టిక్ ఏది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో బ్లాక్ ఉంది కదా, మీ యొక్క డిస్టిక్లోని మండలం. ఈ యొక్క బ్లాక్లో మీ యొక్క మండలం అయితే చెక్ చేసుకోండి. ఏ బ్లాక్ అయితే ఆ బ్లాక్ మీరు క్లిక్ చేయండి. చేశాక మీరు ఇక్కడ చూశారు కదా, ఇక్కడ రిజిస్టర్స్ ఉంది కదా, ఇక్కడ మనకి లాస్ట్ జాబ్ కార్డ్ ఎంప్లాయిడ్ రిజిస్టర్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు జాబ్ కార్డ్ ఇష్యూ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఈ యొక్క గ్రామ పంచాయతీ ఉంది కదా, పంచాయతీ జాబ్ కార్డ్ ఇష్యూ. ఇప్పుడు మీరు మీ యొక్క డిస్టిక్లోని మీ యొక్క మండలం తర్వాత మీ యొక్క గ్రామ పంచాయతీ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్నారు, మండలం సెలెక్ట్ చేసుకున్నారు. ఇప్పుడు మనం గ్రామ పంచాయతీ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మా యొక్క గ్రామ పంచాయతీ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మనకు డిస్ప్లే అయితే రావడం జరిగింది. మీ యొక్క గ్రామ పంచాయతీలోని జాబ్ కార్డ్స్ లిస్ట్ అయితే మనకు రావడం జరిగింది. ఇక్కడ చూడండి, మీ యొక్క నేము, మీ యొక్క కార్డు నెంబరు, మీ యొక్క నేమ్ చెక్ చేసుకొని ఇక్కడ వైట్ మార్క్ ఖాళీగా ఉంటే మాత్రం యాక్టివేషన్ లేదన్నట్టు. ఒకవేళ యాక్టివేషన్లో ఉంటే మాత్రం ఇక్కడ యాక్టివ్ అనేది మనకు నేమ్ అనేది మెన్షన్ చేసి ఉంటుంది. ఈ విధంగా మనం చెక్ చేసుకోవచ్చు 1 by 1. ఒకవేళ మీరు మీ యొక్క నేమ్తో సెర్చ్ చేసుకోవాలనుకుంటే Ctrl+F క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మీరు మీ యొక్క నేమ్ ఎంటర్ చేస్తే మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మీ యొక్క పేరు మీద ఉన్న లిస్ట్ మొత్తం వచ్చేసాక అందులో మీ యొక్క జాబ్ కార్డ్ నెంబర్ ఏదో చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా మన యొక్క జాబ్ కార్డ్ యాక్టివేషన్లో ఉందా లేదా అనేది ఈ విధంగా మనం తెలుసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.